Good morning, children. How are you, ma? I am fine, thank you. Hope you also fine at your homes. In yesterday class, I explained you up to clean line of horizon. What is the meaning of clean line of horizon, ma? The line where the land and the sky seem to meet. సో దూరంగా అంటే కొండ ప్రదేశాల్లోన ఎక్కడైతే భూమి ఆకాశం రెండు కలిసినట్టు ఉంటుందో వాటిని ఏమంటాం నాన్న క్లీన్ లైన్ ఆఫ్ the horizon antam. Okay, now before going to the lesson, now I explain you three meanings. Ma, see, sledges means what, ma? Here carts without wheels to ride on. So carts అంటే ఏంటి, ఎడ్ల బండి అలాంటివి ఉంటాయి చూడండి. అలాగే ప్రీవియస్ డేస్లో పెద్ద పెద్ద టెంకాయ చెట్లు అలాగే తాటి చెట్లు అని ఉంటాయి నాన్న, వాటి మీద పిల్లలు కూర్చుంటే ఇంకో బాబు వచ్చేసి వెనక లాగుతూ ఉంటారు. సో అలాంటిది అనమాట. Here carts without wheels to ride on. One got the hang of it. What is the meaning of one got the hang of it? One learned it by trying again and again. ఏదైతే మనం నేర్చుకోవాలనుకున్నామో దాన్ని మళ్ళీ ట్రై చేస్తూ ఉండడమే అనమాట. ఓకేనా. నెక్స్ట్ హాస్పిటాలిటీ అంటే ఏంటంటే ఫ్రెండ్లీ వెల్కమింగ్ బిహేవియర్ టువర్డ్స్ గెస్ట్. సో మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తే వాళ్ళని వెల్కమ్ చేసేటప్పుడు ఎలాగ చేస్తాం నాన్న, ఫ్రెండ్గా స్మైలీగా, సో వాళ్ళతో ఎంతో మంచిగా మర్యాదగా బిహేవ్ చేస్తాం కదన్నా, దాన్నే హాస్పిటాలిటీ అంటాం. ఓకే, నౌ ఐఎమ్ గోయింగ్ టు లెసన్. యాజ్ బాయ్స్ we were mostly left to ourselves. We played with toys that we made ourselves. సో ఇక్కడ దేంతో ఆడతారన్న వాళ్ళు టాయ్స్ అంటే ఏంటి, బొమ్మలు. అవి వాళ్ళే తయారు చేసుకుంటారు నాన్న. ఎలా తయారు చేసుకుంటారంటే, మీకు క్లే బంకమట్టి తెలుసా నాన్న, బంకమట్టి వాటితో మీరు చిన్నప్పుడు బొమ్మలు తయారు చేసేవాళ్ళు. కొంచెం ఎలా అంటే అన్నం వండడానికి ఒక చిన్న బౌల్ లాగా, ప్లేట్స్ లాగా అలాగే మీరు తయారు చేస్తారు కదా నాన్న. కొంతమంది గాడ్ స్టాచ్యూస్ అలాంటివి తయారు చేస్తారు కదా, అలాగే వీళ్ళు కూడా వాళ్ళకి కావాల్సిన బొమ్మలన్నీ కూడా వాళ్ళే తయారు చేసుకునే వాళ్ళు అనమాట. వి మేడ్ యానిమల్స్ అండ్ బర్డ్స్ అవుట్ ఆఫ్ క్లే. అలాగే వీళ్ళు ఆ క్లేతో ఏం తయారు చేసుకుంటారంట, యానిమల్స్ అలాగే బర్డ్స్. వి మేడ్ ఆక్స్ డ్రాన్ స్లెడ్జెస్. సో ఆక్స్ డ్రాన్ స్లెడ్జెస్ అంటే ఏం చెప్పానన్నా, హియర్ కార్స్ వితౌట్ వీల్స్ టు రైడ్ ఆన్ అంటే ఎడ్ల బండి లాంటివి వీల్ లేకుండా తయారు చేసేవాళ్ళు అనమాట. అవుట్ ఆఫ్ ట్రీ బ్రాంచెస్, నేను చెప్పాను కదన్నా ట్రీ బ్రాంచెస్ అని చెప్పాను చూడండి. అంటే ఒక తాటి చెట్టు కానీ టెంకాయ చెట్టు కానీ వాటి ఆ లీవ్స్ తీసేసి ఆ లీఫ్ మీద ఒకరు కూర్చుంటే దానికి ఉన్న స్టెమ్ని పట్టుకొని ఇంకొకరు లాగుతూ ఉండేవాళ్ళు. దాన్ని అవుట్ ఆఫ్ ఏం చెప్పాను, వితౌట్ వీల్స్ టు రైడ్. స్లెడ్జెస్ అంటే ఏంటన్నా, కార్స్ వితౌట్ వీల్స్ టు రైడ్. సో నేచర్ వాజ్ అవర్ ప్లే గ్రౌండ్. నేచర్ వాళ్ళ ప్లే గ్రౌండ్ అంట. వి సాట్ ఆన్ ఫ్లాట్ స్టోన్స్. చూడండి ఇక్కడ ఇతనే నెల్సన్ అనమాట, నెల్సన్ మండేలా. ఇతను ఎక్కడ కూర్చోన్నాడు, ఫ్లాట్ స్టోన్స్. ఎక్కడ కూర్చోన్నానా, ఫ్లాట్ స్టోన్స్. అండ్ slid down the face of the large rocks. We did this until our backsides were so sore we could hardly sit down. I learned to ride atop cliffs after being thrown to the ground several times. On got the hang of it. So on got the hang of it అంటే ఏం చెప్పానన్నా, won't learned it by trying అగైన్ అండ్ అగైన్. ఏదైనా నేర్చుకోవాలనుకుంటే దాని గురించి మళ్ళీ ప్రయత్నించే దాన్ని ఏమంటామంటే వన్ గాట్ ద హ్యాంగ్ ఆఫ్ ఇట్. సో హియర్ నెల్సన్ మండేలా ప్లేడ్ విత్ అదర్ బాయ్స్ అండ్ ఆల్సో he only made toys with the help of his friends, and with the help of clay also he made animals and birds, and nature is their playground and they sat on flat stones. Next ma, slid down the face of the large rocks. అలాగే వీళ్ళు అది ఆ స్టోన్స్ మీద రైడ్ కూడా చేసేవారంటున్నాను చూడండి. ఐ లెర్న్ టు రైడ్ అటాప్ క్లేవ్స్. సో పైన క్లేవ్స్ అంటే ఏంటన్నా, క్లేవ్స్ అంటే ఏం చెప్పాను మీకు, క్లేవ్స్ అంటే ఒక కొండ లాంటివి నాన్న. సో దాని మీద నుంచి జారుడు బండ అంటారు చూడండి, అలాగనమాట. దాని మీద నుంచి కూడా తను రైడ్ చేసేవాళ్ళు. ఆఫ్టర్ బీయింగ్ థ్రోన్ టు ద గ్రౌండ్ సెవరల్ టైమ్స్. సో చాలాసార్లు అక్కడి నుంచి అతను రైడ్ చేసేటప్పుడు కింద పడిపోయినా కానీ తను మళ్ళీ దాన్ని ఎలా అయినా నేర్చుకోవాలి అని చెప్పేసి
వన్ గాట్ ద హ్యాంగ్ ఆఫ్ ఇట్ అని చెప్పేసి ట్రై అని చెప్పేసి మళ్ళీ అగైన్ అండ్ అగైన్ హీ ట్రై చేస్తూ ఉండేవారు అనమాట. ఓకేనా? సో టుడే ఐ ఎక్స్ప్లెయిన్ యూ సెకండ్ పారాగ్రాఫ్ నామా. యూ రైట్ ఎనీ 10 keywords from this paragraph. Okay, Nana? Up to that, children, stay home, stay safe. Thank you.